వెల్కమ్ టు అవర్ ఛానల్ వాయిస్ ఆఫ్ లక్ష్మి. ఆరికపూడి కోడూరి కౌసల్యాదేవి గారు రచించిన చక్రభ్రమణం అనే నవలను ధారావాహికంగా వింటున్నాం కదండి. ఇక 5వ భాగాన్ని మొదలెడదామా? మంచి నిద్రలో ఉన్న మాధవి ఫోన్ కాల్ విని లేచింది. తాము వస్తున్నట్టుగా నిర్మల చెబుతూ ఉంది. ఆ సంగతి మర్చిపోయిన మాధవి త్వరగా లేచి ముఖం కడిగి బట్టలు మార్చి కాఫీ టిఫిన్ల తయారీలో లీనమైంది. అంతా వచ్చాక హాల్లో కూర్చుని సరదా కబుర్లతో కాలక్షేపం చేశారు. కాఫీలైన తర్వాత సిగరెట్ పీలుస్తూ చక్రవర్తి ఆడవాళ్లకు దూరంగా వెళ్ళిపోయాడు. అందరూ లేచి ఇల్లంతా చూడటం ప్రారంభించారు. మాధవి వేసిన చిత్రాలను, కుట్లను, అల్లికలను, గృహాలంకరణలో ఆవిడకు గల నేర్పును మెచ్చుకోకుండా ఉండలేకపోయారు. మేడ మీద గదిలో వీణను చూడగానే మాధవిని పాడమని కోరింది ఒక ఆమె. ఇప్పుడు పాడక తప్పదంటారా? జాలిగా చూసింది మాధవి. ఏం తోటల్లోనే కానీ మేము అడిగితే పాడలేరా? అంది నిర్మల నవ్వుతూనే. ఆ మాటకు అర్థం వెంటనే స్ఫురించలేదు మాధవికి. తప్పనిసరిగా ఒక కృతి పాడింది వీణ వాయిస్తూ. అందరూ ముక్త కంఠంతో ప్రశంసించారు మాధవి గానాన్ని. కానీ ఏమీ మాట్లాడని వ్యక్తి ఒక్క నిర్మల మాత్రమే. ఆమె దృష్టిని టీపాయ్ మీదున్న ఫ్లవర్ వాజ్ ఆకట్టేసింది. అందులో ఒకే కొమ్మకు 5 రంగుల పువ్వులు పూసిన బోగన్ విల్లా కొమ్మ అమర్చబడి ఉంది. ఇటువంటిది ఈ ప్రాంతాలనెక్కడా లేదు. ఎక్కడి నుంచో తెప్పించారు మా వారు. శ్రద్ధగా పెంచుతున్నారు. మరి మీకెక్కడిది? అడిగింది మాధవిని. సన్నగా నవ్వింది మాధవి. గొప్ప ధర్మ సందేహమే. మీ తోటలోనిదే. నిన్న పద్మ తెచ్చింది. ఇక అక్కడ నిలవలేకపోయింది నిర్మల. ఇహ మనం పోదామా అంటూ చటుక్కున. ఇంతకు డాక్టర్ గారేరి? తోటలోకి వెళ్దామనుకున్నాం కదా అన్నది వనజ. చూడగా చక్రవర్తి రీడింగ్ రూమ్లో కూర్చుని ఏదో కథ రాతపత్రిని తదేక ధ్యానంతో చదువుతున్నాడు. నేను తోటలోకి రాను, ఎక్కడికి రాను, ఇంటికి పోదాం అంది నిర్మల రుసరుసలాడుతూ. కానీ అది గ్రహించని చక్రవర్తి లేస్తూ, అదేం, ఆవిడ సినిమా కార్యక్రమం తోసేస్తే నువ్వు షికారు కూడా పాడు చెయ్యి. అదేం వీల్లేదు. అందరూ తోటలోకి రావాల్సిందే. మాధవి గారు, మీకు చెప్తున్నాను, కాదనకూడదు. నేను కారు దగ్గరికి వెళ్తున్నాను, త్వరగా లేండి అన్నాడు. ఇష్టం లేకున్నా మాధవి కూడా విధిగా అనుసరించాల్సి వచ్చింది. మీరు డాక్టర్ గారు ఏమైనా బంధువులా అని అడిగింది వనజ మాధవిని గుచ్చుగుచ్చి చూస్తూ. ఏమలా ధర్మ సందేహం హఠాత్తుగా కలిగింది? ఎదురు ప్రశ్న వేసింది మాధవి. ఏం లేదు, మీ చనువు చూసి అడుగుతున్నాను నవ్వేసింది మాధవి. మరి నిర్మల చెప్పలేదా? మా వదిన నిర్మల అక్క చెల్లెళ్ళు అవుతారు. డాక్టర్ నాకు అన్నవరస. నిర్మల మాట్లాడలేదు. బరువుగా నిట్టూర్చింది. ధనుర్మాసపు శోభతో కళకళలాడిపోతుంది పూలతోట. ఎటు చూసినా అందాలు ఒలకపోస్తూ అరవిచ్చిన పూలబాలలు, పువ్వును పలకరిస్తున్న రంగురంగుల సీతాకోక చిలుకలు, సాయంకాలపు నీరెండలో మిలమిలలాడుతున్న తామరకొలను, పూల సౌరభంతో మయమరిపించే చల్లని గాలి, నేత్రపర్వంగా ఉన్న దృశ్యాలకు తోడు స్వేచ్ఛగా ఎగురుతూ వీణులు విందైన గానాన్ని వినిపించేసుక పికసారి కాదులు. ఆ మనోహర వాతావరణంలో సహజంగా ఊహాకల్పనాశక్తి గల మాధవి మది భావతరంగితమై ఉప్పొంగింది. ఇటువంటి నందనవనంలో రోజూ కాలం గడపగల మీరు అదృష్టవంతులు అన్నది నిర్మలను చక్రవర్తిని ఉద్దేశించి. అంతా అదృష్టమే. దానికయ్యే వేలకు వేలు ఖర్చు కూడా అదృష్టమే అంది నిర్మల. అదేమిటి నిర్మల, ప్రతిదీ రూపాయలతో లెక్క చూసుకుంటామా? ఎంత డబ్బుంటే మాత్రం ఇంత అందమైన పని చేయగల కళాత్మక హృదయం ఎక్కడుంది చెప్పండి అన్నది మాధవి. చక్రవర్తి కలుగు చేసుకున్నాడు. పోనివ్వండి మాధవి, కొందరికి అంతే అర్థం అవుతుంది. సహజంగా ఉండాలి కానీ వాదనతో కళాదృష్టిని కలిగించలేము. ఎప్పుడైనా బలవంతం మీద తప్పితే ఆవిడసలు ఇటు పక్కకు రానే రాదు. ఎంతసేపు పువ్వులు అలంకరించుకోవటంలోనే శ్రద్ధంతా. నిర్మలకు కోపం వచ్చింది. అవును, మీరు చదువుకున్నారు గనక తెలుస్తాయి ఆ అందాలన్నీ. నాలాంటి మొద్దుకెలా తెలుస్తాయి అని విసురుగా అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయింది. వెనక నుంచి కలహకంటి అని చక్రవర్తి చేస్తున్న పరిహాసాన్ని కూడా లెక్క చేయకుండా. సరసంగా ఏం మాట్లాడబోయినా పెడార్థాలు తీసే అటువంటి నిర్మలతో ఎలా మాట్లాడటం? ఎప్పటికప్పుడు వీళ్ళని తప్పించుకు తిరగబోయి మళ్ళీ వీళ్ల మధ్యకే వచ్చి పడుతున్నాను. ఇదంతా రవీంద్ర లేకపోవటం మూలానొస్తుంది. తనను ఒంటరిగా విడిచి వెళ్ళిన వాడు వెళ్ళక ఆ చక్రవర్తికి ఒప్పచెప్పి వెళ్ళటం ఎందుకో అని తలపోయసాగింది బాధగా మాధవి. ఆమె బాధపడిందన్న సంగతి గ్రహించిన చక్రవర్తి, కొందరి తత్వమే అంత, ఏమనుకోకండి కానీ మీరు బొత్తిగా అంత పరాయి వాళ్ల మాదిరిగా ఉండకండి. మరి
మీకు రావాలనుకున్నప్పుడు తోటలోకి వచ్చి వెళుతుండమని చెప్పానుగా. అవసరమైతే నాకు ఫోన్ చేస్తూ ఉండండి, కార్ని డ్రైవర్ని కూడా పంపిస్తుంటాను అని లేచి అన్నిటికీ నీళ్లు వెళ్ళాయో లేదో చూడటానికి బయలుదేరాడు. ఇతడి సహృదయానికే సంతోషించనా, నిర్మల నిరసనకే విచారించనా అనుకుంటూ లేచి మాధవి సన్నజాజుల మాల కడుతున్న వనజ దగ్గర కూర్చుంది. చక్రవర్తి వచ్చి అక్కడ కుటీరం దగ్గర కూర్చున్నావు రండి అందరూను అన్నాడు. అంతకంటే ఈ చెరువు దగ్గరే బాగుంటుంది అంది మాధవి. మారు మాట్లాడకుండా చక్రవర్తి కూడా అక్కడే కూర్చున్నాడు. నిర్మల వనజ ముఖముఖాలు చూసుకున్నారు. ఒక పాట పాడండి అంది వనజ మాధవిని. ఎంతసేపు నన్ను అంటారు కానీ మీరెవరూ పాడరేం అంది మాధవి. లక్ష్మి అనే మరొక ఆవిడ చెప్పింది. మేమంతా పల్లెటూళ్ళలో పుట్టి పెరిగిన వాళ్ళమే. అక్కడ చదువు సంగీతాలుంటాయా చెప్పండి. అవునులేండి, కానీ ఇప్పుడిప్పుడు పల్లెటూళ్ళ నుండి వచ్చి అంతా చదువుకుంటున్నారు. చాలా పల్లెటూళ్ళల్లో కూడా హైస్కూళ్ళు వచ్చాయి, వెనకటంత పట్టింపులు లేవు అంది మాధవి. చక్రవర్తి నవ్వుతూ, మా నిర్మల పట్టణాల్లోనే పెరిగిందిలేండి, ఎటొచ్చి నాగరికతలే కానీ చదువు సంధ్యలు ఆమె దగ్గరకు రావన్నాయట అన్నాడు. నిర్మల మూతి 3 వంకరలు తిప్పింది. ఊరుకుంటావే నిర్మల, చదువు సంధ్యలుంటే డాక్టర్ గారి ఆటలు సాగేదెలా అని అడగొద్దు నువ్వు అంది వనజ. చక్రవర్తి నవ్వాడు. స్నేహితురాలిపై పక్షపాతం కానీ నాకు ఆటలే ఉన్నాయండి. ఏమో నేను చాలా బుద్ధిమంతున్నట అన్నాడు బుంగమూతి పెట్టి. ఈసారి నిర్మలతో సహా అందరూ నవ్వారు. మళ్ళీ వాతావరణం తేలికైంది. గులాబీలు తీసుకొచ్చిన తోటమాలితో, కొంచెం ఆ మోటార్ ఆపే బాబు, మేం వెళ్ళాక వేసుకుందు గాని అన్నది మాధవి. ఇంకా అన్ని మొక్కలకు నీరు అందలేదమ్మా అన్నాడు వాడు చేతులు నలుపుకుంటూ. పర్వాలేదు ఆపెయ్యి, ఆవిడకు చిరాగ్గా ఉన్నట్లుంది అని ఆజ్ఞాపించాడు చక్రవర్తి. వనజ కళ్ళు విచిత్రంగా కదిలాయి. అయితే డాక్టర్ గారి మీద సొంత చెల్లెల కంటే ఎక్కువ అధికారమే సంపాదించారే అంది సాలోచనగా చూస్తూ. హఠాత్తుగా వచ్చిన ఆ విసురుకు విస్తుపోవటం తప్ప మాధవి ఏమీ సమాధానం చెప్పలేకపోయింది. డాక్టర్ ముఖం ముడుచుకున్నాడు. మాధవి లాంటి చెల్లెలు గల అన్న చాలా ధన్యుడై ఉండాలి, నా వంటి వాడు కాదు నిట్టూర్చి గబుక్కున లేచి, ఇక పోదామా అన్నాడు. అంతకుముందే నిర్మల కారు వైపు నడిచింది. మాధవిని ఇంటి దగ్గర విడుస్తూ, చూడండి మీ రీడింగ్ రూమ్లో ఉన్న ఆ కొత్త కథ ఒకసారి ఇవ్వండి, ఇందాక సగంలో ఆగిపోయింది అన్నాడు చక్రవర్తి. మాధవి తెచ్చి ఇస్తూ, నా హ్యాండ్ బ్యాగ్ తోటలో మర్చిపోయాను అనుకుంటాను డాక్టర్ గారు అన్నది సందేహిస్తూ. మర్చిపోయారా? ఎక్కడికి పోదు, నేను రేపు వెళ్ళినప్పుడు తెస్తానులేండి. తప్పకుండా తేవాలి. అది ఒకసారి అన్నయ్య హైదరాబాద్ నుండి బహుమతిగా తెచ్చాడు, నాకెంతో అభిమానం అదంటే అన్నది. అలాగే ముక్తసరిగా అని కారు పోనిచ్చాడు చక్రవర్తి. ఇంకా నిర్మలతో ఏదో మాట్లాడదాం అనుకున్న మాధవి విస్తుపోయింది. ఈ కాలంలో ఎన్నడూ లేనిది ఈ సంవత్సరం బలమైన గాలి వీస్తుంది. హోరుమనే చెట్ల కదలిక విసుగెత్తిస్తోంది. కళ్ళు మూసుకుని పడుకున్న చక్రవర్తిని నిద్రపోయారా అని పలకరించింది నిర్మల. లేదు, ఒక విషయం అడగదలుచుకున్నాను. మాట్లాడరేం, విసుగ్గా ఉందా? నిర్మల కంఠస్వరం హెచ్చింది. నా విసుగు విరామాల విషయం ఒకనాడు ఆలోచించావు గనకనా నీ ఇష్టం అంటూ అటువైపు తిరిగి వత్తిగిల్లాడు చక్రవర్తి. కొద్దిసేపు ఎవరూ మాట్లాడలేదు. మెల్లగా అందుకుంది నిర్మల. మీ ప్రవర్తన అర్థం చేసుకోలేకుండా ఉన్నాను. ఆ మాధవితో అంత చనువేమిటి మీకు? ఆ వనజ వాళ్ల ముందు సిగ్గుతో చచ్చిపోయాను. చాలాసేపటి వరకు మాట్లాడలేదు చక్రవర్తి. కడకు అన్నాడు, ఇంతకు ఈ పిచ్చి నీకెక్కిందా? వనజ లాంటి వాళ్ళు ఏమైనా ఎక్కిస్తున్నారా? నాకు కళ్ళున్నాయి, చెవులున్నాయి తీక్షణంగా అని లేచి కూర్చుంది నిర్మల. అన్నీ ఉన్నాయి, ఉండాల్సిన మెదడే లేదు. చూడు నిర్మల, చెప్పుడు మాటలు వినడమంత అనర్థం అదే కానీ మరొకటి లేదు. అనుమాన జాడ్యం ఆవరించిందా? ఇహ సుఖశాంతులు మనవి కావు. నిన్ను తప్ప నేను మరొక స్త్రీని ఎరుగను. నాకసలు అటువంటి చంచల గుణమో నీచపు కోరికలే లేవు. ఆ సంగతి నీకు తెలుసు. నీకు నిజంగా నాపై అటువంటి అనుమానం ఎప్పుడూ ఉండదు, నేనెరుగుదును. కానీ నువ్వేమనుకున్నా సరే ఒక్క విషయం చెప్పదలుచుకున్నాను. నీ అసలు బాధ నాకు తెలుసు. నీ మనసంతా అసూయ గుట్ట. ఎందులోనూ నిన్ను మించిన స్త్రీని చూసి నువ్వు ఓర్చలేవు. అందుకేగా మాధవిపై నీకంత అక్కసు. ఈ సూటి ప్రశ్నకు తట్టుకోలేక వెంటనే జవాబు ఇవ్వలేక కన్నీరొత్తుకుంటూ కూర్చుంది నిర్మల. భార్య కంటినీరు చూడగానే కరిగిపోయాడు చక్రవర్తి. లేచి నిర్మల దగ్గరగా వెళ్ళాడు. చెక్కిళ్లను తడిపేస్తున్న అశ్రువులు ఒత్తుతూ, చూడు నిర్మల, నాపై నీకెంత నిర్లక్ష్యం ఉన్నా నీపై నాకు కోపం లేదు.
నువ్వు సుఖంగా సంతోషంగా ఉండటమే నాకు కావాలి. అనవసరమైన అపోహలతో నువ్వు బాధపడి నన్ను బాధ పెట్టుకు. మాధవిపై నాకొక గౌరవం, స్నేహభావం అంతే. ఒక్క విషయం ఆలోచించు. నా స్నేహితులందరితోనూ నువ్వు స్వేచ్ఛగా మాట్లాడతావు, ఆడతావు. నేనున్నా లేకపోయినా వాళ్లతో సినిమాలకు, షికార్లకు వెళ్తావు కదా. నీ అంత అనుమానపు మనిషినైతే అలా తిరగనిచ్చేవాణ్ణేనా? ఏడుపు మానేసి ఆశ్చర్యంగా కళ్ళెత్తింది నిర్మల. చేసే పనులు చేస్తూనే ఎంత తీయగా మాట్లాడతారు. నేను వాళ్లతో ఎప్పుడూ హద్దులు మీరి ప్రవర్తించలేదు. చేతులలో ఉన్న నిర్మలను వదిలేసి దూరంగా వెళ్ళాడు చక్రవర్తి. అయితే నేను హద్దులు మీరానంటావా? కాదనగలరా? ఛీ, నోర్ముయ్. మంచం మీద నుంచి లేచి డ్రాయర్ సొరుగులో ఉన్న ఒక కాగితం మడత తెచ్చింది నిర్మల. ఇదేమిటంటారు మరి? ఆవిడ స్వయంగా రాసిచ్చిన పాట మీ జేబులోకి ఊరికే ఎగిరొచ్చింది కదూ. నా నోరు మూయించగలరు, కానీ మరో 4 రోజులు ఇలాగే జరిగితే ఎవరి నోరు మూయించలేరు. ఆ కాగితం చూస్తూనే నీళ్లు కారిపోయాడు చక్రవర్తి. తానడగగానే నిస్సంకోచంగా నిర్మల హృదయంతో మాధవి రాసిన అంత మనోరంజకమైన పాట ఇంత అసహ్యకరమైన అనుమానానికి దారి తీసిందా? భర్త మౌనం చూసిన నిర్మలకు మరింత ధైర్యం వచ్చింది. మాట్లాడలేకపోతున్నారేం? పట్టుబడ్డాననా? అంతగా చదువు, సంగీతాల కోసం వెర్రెత్తిపోయేవారు నాలాంటి మొద్దును ఎందుకు చేసుకున్నారు? ఆ రోజున నా కట్నానికి ఆశపడ్డారు. ఇవాళ కట్టుకున్నది ఎలాగైనా పడుంటుందన్న ధైర్యంతో. ఆపు నిర్మల. చక్రవర్తి గర్జనతో నిర్మల ఆగిపోయింది. అంతతో ఆపు. అవును, మొద్దువే, అక్షరాల మొద్దువే. లేకపోతే నన్ను అర్థం చేసుకుని ఉండేదానువు. చదువుగలిగిన వాళ్ళు కొత్త పుస్తకం చూడగానే చదువుతారు. సంగీతం తెలిసిన వాళ్ళు కొత్త పాట వినగానే పట్టుకో చూస్తారు. సంగీతంపై అభిమానంతో కాదు, నీకు నేర్పిద్దామని ప్రయత్నించాను. మొద్దువే కనుక కాకుంటే ఇంత వివరంగా చెప్పాకైనా అర్థం చేసుకుందువు. మాధవిని చూస్తే నాకు సుధను చూసినట్లే ఉంటుంది. చచ్చిపోయిన సుధ ఆత్మసాక్షిగా చెప్తున్నాను. మాధవిపై అందుకే నాకు అభిమానం, ఇంకేమీ లేదు. నిర్మల శాంతించకపోగా మరింత ఉగ్రురాలైపోయింది. అవును, సుధ నా పాలిట బ్రహ్మరాక్షసి. అయిన వాళ్ళందరికీ దూరం చేసింది ఇప్పుడు ఈ మాధవి. చచ్చినదొకదై బ్రతికినదొకదై నా జీవితాన్ని నరకం చేస్తున్నారు. 2 చేతులతో ముఖం కప్పుకొని రోదిస్తున్న నిర్మలను చూసి అసహ్యపడ్డాడు చక్రవర్తి. చిచ్చి, హృదయం లేని మట్టి బొమ్మ, విషపురాశి. నా సుఖశాంతులను గురించి నాకంటే ఎక్కువ ఆలోచించాల్సిన భార్యవు అనునిత్యం ఇలా రంపపు కోత పెడుతున్నావు. నిన్ను నేను క్షమిస్తున్నాను, కానీ భగవంతుడు క్షమించడు. ఎంత మాత్రం క్షమించడు నిర్మల. తలుపు తీసుకుని వెళ్ళిపోతున్న చక్రవర్తికి గుమ్మం పక్క నిల్చున్న పద్మ కనిపించి, మాధవి గారింటికి పడుకోవడానికి వెళ్తున్నాను డాక్టర్ అంది. సరే వెళ్ళు. మేడ దిగి వెళ్ళిపోయి కింద గదిలో కటిక నేలపై పడుకున్నాడు చక్రవర్తి. రాత్రి 12 గంటలకు డాక్టర్ చక్రవర్తి కారు రోడ్డు మీద దూసుకుపోతుంది. మెయిన్ రోడ్డు మీద తిన్నగా పోతున్న కారు హఠాత్తుగా సడన్ బ్రేక్తో ఆగిపోయి రివర్స్లో తిరిగి పక్క వీధిలో ప్రవేశించింది. పద్మా, రవీంద్ర మేడలో ఆ లైట్లేమిటి ఈ టైంలో? కంగారుగా అడిగాడు వెనక సీట్లో ఉన్న నర్స్ పద్మను. ఏమో డాక్టర్, అదే నేను చూస్తున్నాను అంది పద్మ మెల్లగా. మరేం ప్రమాదం జరగలేదు కదా? మాధవి ఒక్కతి పాపం అంటుండగానే కార్ రవీంద్ర ఇంటి ముందు ఆగింది. గేటు, తలుపులు అన్నీ తీసున్నాయి. ఇంటి నిండా లైట్లు. కాంపౌండులో ఒక పక్క ఏదో కార్ ఆగి ఉంది. సిస్టర్ని తోడు పంపావు కదూ ఇవాళ అంటూనే కార్ దిగి హడావిడిగా లోనికి పరిగెత్తాడు చక్రవర్తి. పద్మ మాత్రం కారు దిగలేదు. మాధవి, మాధవి, ఏం చేస్తున్నావమ్మా? బిగ్గరగా అరుస్తూ వరండా దాటి హాల్లోకి వచ్చిన చక్రవర్తి సోఫాలో కూర్చుని జోళ్లు విప్పుకుంటున్న రవీంద్రను చూసి ఆశ్చర్యపోయాడు. హలో, ఇదేనా రావటం? ఇంకా 10 రోజులకు కానీ రానని రాసావు. పోనీలే, మాధవి బెంగ తీరుతుంది, నా బాధ్యత వదులుతుంది. ఇంకా ఏమిటా ఇంత రాత్రివేళ లైట్లు వెలుగుతున్నాయని హడలిపోయాను. సంతోషంగా మాట్లాడేస్తున్న చక్రవర్తి రవీంద్ర మాట్లాడకపోవటం చూసి ఆగిపోయాడు. అదేమయ్యా అలా ఉన్నావు? ఒంట్లో బాగుందా అంటూ దగ్గరకు వెళ్ళి భుజం మీద చెయ్యి వేశాడు. మెల్లగా తలెత్తాడు రవీంద్ర. ఒంట్లో బాగా, దానికేం బాగుండక? ముఖం జేవురించి నేత్రాలు అరణిమదాల్చిన అతని రూపం చూసి విస్తుపోయాడు చక్రవర్తి. ప్రయాణంలో అలసున్నట్లున్నావు, విశ్రాంతి తీసుకో, రేపు కలుద్దాం. నేను పొద్దుట్నుంచి ఒక సీరియస్ కేసు అటెండ్ అయ్యి విసిగిపోయాను. వస్తా, గుడ్ నైట్. 2 అడుగులు వేసి మళ్ళీ వెనుతిరిగి, నర్సును ఒక ఆమెను సాయం పంపించాను, ఉందా అని ప్రశ్నించాడు. నేనొచ్చాక వెళ్ళిపోయింది అన్నాడు రవీంద్ర లేచి పక్క గదిలోకి వెళ్ళిపోతూ.
ఒక క్షణం అలాగే నివ్వెరపోయి చూసి మెల్లగా వెళ్ళిపోయాడు చక్రవర్తి. రవీంద్ర వచ్చాడు, అనవసరంగా కంగారు పడ్డాను అని పద్మతో చెప్పి కార్ స్టార్ట్ చేశాడు. చక్రవర్తి ఇంటికి చేరగానే సిస్టర్ ఎదురొచ్చింది. రవీంద్రబాబు గారు వచ్చారని అమ్మగారు నన్ను పంపించేశారు అని చెప్పింది. ఎలా వచ్చావు ఆలోచిస్తూ అడిగాడు చక్రవర్తి. రిక్షా మీద. అయితే దారిలో మాకెక్కడా కలియలేదేం? గంట పైగా అవుతుంది డాక్టర్ గారు నేనొచ్చి. గంట పైన అయితే ఏదో ఆలోచించాడు. అయితే రవీంద్ర వచ్చాక కొంతసేపు ఉన్నావా, వెంటనే వచ్చేసావా? ఏదో చెప్పబోయి సంకోచిస్తూ ఆగిపోయిందా నర్సు. పర్వాలేదు చెప్పు. ఆయన రాగానే మంచినీళ్ళిస్తూ అప్పుడే వచ్చేసారేమని అడిగారు మాధవి గారు. అందుకాయన ఏం రాకూడదనుకున్నావా అని కోపంగా అంటూనే నీకేం పనిక్కడా అని అడిగారు నన్ను. చెప్పాను, ఇక అవసరం లేదు వెళ్ళొచ్చు అన్నారు. వచ్చేసానండి. మాధవి ఏమంది? ఆగమని డబ్బులిచ్చారు రిక్షా మీద వెళ్ళమని. ఒక్క క్షణం ఆలోచించి అయితే రవీంద్ర నాకేం కబురు చెప్పలేదా అన్నాడు. లేదండి, అసలు మీ మాటే ఎత్తలేదు. సరే వెళ్ళు. చక్రవర్తి పడుకున్నాడే కానీ నిద్ర పట్టలేదు. పాపం ప్రయాణంలో విసిగొచ్చాడేమో. అంత తెలివైన మాధవి రాగానే ఎందుకలా అడిగింది? అయినా అదంత కోపం రావాల్సిన మాట. పోనీ నాపై కోపం దేనికి? ఉత్తరాలలో అంత ఆప్యాయత ఒలికించాడు, ఎదురు పడితే మాట్లాడలేదు. నే రాసిన ఉత్తరాలలో గాని ఏమైనా పొరపాట్లున్నాయా? 10 రోజులకు గాని రానని రాసినవాడు ఇంత హఠాత్తుగా రావటం ఏమిటి? ఉదయం నిద్రలేవగానే తిరిగి అవే ప్రశ్నలు మెదిలాయి చక్రవర్తి మనసులో. వాళ్లలో వాళ్ళకేదో చిన్న కలహం రేగి ఉంటుంది. నాకెందుకింత కలత? బహుశా ఉత్తరాలలో మాధవి ఏమైనా కోపం తెప్పించేటట్లు రాసిందేమో. త్వరగా స్నానం ముగించి బట్టలు వేసుకుని బయలుదేరాడు. హాల్లోనే ప్రఫుల్ల వదనంతో నవ్వుతూ ఎదురుపడిన మాధవిని చూడగానే చక్రవర్తి హృదయం తేలికపడింది. మీ స్నేహితులు రాత్రి వచ్చేశారు డాక్టర్ గారు, నర్సు చెప్పిందా మీకు? అంది విరిసిన కలువలా ముఖం పెట్టి. చక్రవర్తి కనుబొమ్మలు ముడిపడ్డాయి. రాత్రి తానొచ్చిన సంగతి మాధవికి తెలియదన్నమాట. ఏమైంది వెళ్ళిన పని? ఏడి రవీంద్ర అన్నాడు. ఇంకా లేవలేదు. రాత్రి రావటమే కానీ ఏమీ మాట్లాడలేదు, భోజనమూ చేయలేదు. కొంతసేపు ఏదో ఆలోచిస్తూ కూర్చుని నిద్రపోయారు. ఆఫీసులో ఏమైనా గొడవలు వచ్చాయేమోనని నేనేమీ ప్రశ్నించి విసిగించలేదు. నేను అదే అనుకున్నాను. ఆఫీస్ వ్యవహారాలు ఏమైనా ఎక్కువగా ఉన్నాయేమో. నేను మళ్ళీ కలుసుకుంటానులేండి, లేపొద్దు పాపం అని వెనుతిరగబోయాడు. ఉండండి, కాఫీ తీసుకెళ్దురు గాని. కాఫీ అందుకుంటూ మెల్లగా చెప్పాడు చక్రవర్తి. పక్క ఊళ్ళో నిన్న రోజంతా ఒక సీరియస్ కేసు చూసుకుని రాత్రి బాగా పొద్దుపోయి వస్తున్నాను. మీ ఇంట్లో ఇంకా లైట్లు వెలుగుతూ ఉండటం చూసి కారిటి తిప్పాను. రవీంద్ర అన్యమనస్కంగా ఉన్నట్లు కనిపించాడు. సరే తర్వాత కలుసుకోవచ్చు కదా అని వెళ్ళిపోయాను. ఆశ్చర్యపోయింది మాధవి. అయితే రాత్రి మీరిక్కడికి వచ్చారా? తెలీదే నాకు. చక్రవర్తి లేచాడు. సరే నే వెళ్తానమ్మా, మీరు మళ్ళీ కొంచెం నీరసంగా కనిపిస్తున్నారు అన్నాడు పరిశీలనగా చూస్తూ. అవును, నిన్న మీ నర్స్ ఇంజెక్షన్ చేసింది. మళ్ళీ 2 రోజుల నుండి బాగుంటం లేదు, నీరసంగా ఉంటుంది. తల వంచుకుంది. కొంచెంసేపు ఆలోచించి సరే అయితే నేను కొన్ని ఇంజెక్షన్లు టానిక్ తీసుకొస్తాలేండి, మళ్ళీ వస్తానుగా అన్నాడు. కారెక్కుతున్న చక్రవర్తి టెలిగ్రాఫ్ ఫ్యూన్ను చూసి ఆగాడు. చదివేసి చిరునవ్వుతో చక్రవర్తికి అందించింది మాధవి. చూశారా మరి, మీ కథ మొదటి బహుమతి కొట్టేసింది. తప్పకుండా మీ ఆశీర్వాదం వల్లనే వచ్చింది. ఇదివరకు ఎప్పుడూ పోటీలలో గెలుపు రాలేదు నాకు అంది హృదయపూర్వకంగా మాధవి. అయితే నాకు బహుమానం ఏపాటి? మంచి పార్టీయా? ఈ బహుమానమేదో తనకే వచ్చినంత సంతోషంగా ఉంది చక్రవర్తికి. నిజంగా ఎంత సంతోషంగా ఉందో చెప్పలేనమ్మా. మళ్ళీ వచ్చి బావగారిని అభినందించాలి అంటూ వెళ్ళిపోయాడు. ఒక్క ఉదుటున మేడ మీదకు పరిగెత్తింది మాధవి. అలికిడికి మేల్కొన్న రవీంద్ర అప్పుడే కళ్ళు తెరిచాడు. మొదటి బహుమతి కొట్టేశాను, రవీంద్ర 2 చేతులు పట్టుకుంటూ అంది. మీ చేత్తో రాయబట్టి వచ్చింది, చెప్పండి ఏం కావాలో అంది. మాట్లాడరేం, మీకు సంతోషంగా లేదు? అతడి 2 భుజాలు పట్టి కుదిపేసింది. అప్పటికీ మాట్లాడలేదు రవీంద్ర. విసుగ్గా ఆమె చేతుల నుంచి తప్పించుకుంటూ లేచి బాత్రూంలోకి వెళ్ళిపోయాడు. నిర్ఘాంతపోయింది మాధవి. ఏమిటి ఇతడిలో మార్పు? రాత్రి ప్రయాణం బడలికేమో అనుకుంది, మరిప్పుడు తన మీద కోపమా? ఎందుకు? ఆలోచిస్తూనే కిందికి వెళ్ళి కాఫీ కలిపి తీసుకొచ్చింది. అలా ఉన్నారేం
అంది కాఫీ అందిస్తూ. రవీంద్ర కాఫీ అందుకోలేదు. మౌనంగా ఆఫీస్ దుస్తులు వేసుకుంటున్నాడు. కాఫీ కప్పు డ్రాయర్ మీద ఉంచి భర్తకు దగ్గరగా వచ్చింది మాధవి. ఏమిటో చెప్పరు? నా మీద కోపమా? అంది అతడి చేయి పట్టుకుంటూ. పురుగును విదిలించినట్లు విదిలించాడు రవీంద్ర. కట్టిపెట్టు వగలు. ఏమిటో తెలియకే అడుగుతున్నావా? అంటూనే టకటకా మేడ దిగి వెళ్ళిపోయాడు. కళ్ళు తిరిగిపోయాయి మాధవికి. ఏమిటిది? 10 రోజుల వరకు రానన్న వ్యక్తి హఠాత్తుగా క్యాంప్ నుంచి తిరిగి రావటం, ఎన్నడూ లేని విసుగుదల కనపరచడం అంతా కొత్తగా ఉంది. ఏం తప్పు చేశాను? ఉత్తరాలైనా ఎంత సౌమ్యంగా జాగ్రత్తగా రాశాను. కనీసం హాస్యానికైనా ఎక్కడా కోపం విసుగు కనిపింపనీయలేదే. నేను నిద్రపోతుంటే టైముకు ఎక్కడుందోనని అర్ధరాత్రి కూర్చుని అతడే స్వయంగా కాపీ చేసి పంపిన కథకు బహుమతి వస్తే తనకంటే ఎక్కువ సంతోషించాల్సింది పోయి విసుక్కుంటున్నారు. తెలియకే అడుగుతున్నావా? ఏమిటి తెలిసి తాను చేసిన పొరపాటు? అంత తీవ్ర సంభాషణ ఎన్నడూ ఎరుగని మాధవిని క్రమంగా ఆలోచనల బరువుతో నీరసం ఆవరించేసింది. వంట చేయాలన్న ధ్యాసే లేదు. కాఫీ తాగని వ్యక్తి భోజనానికి మాత్రం వస్తారని నమ్మకం ఏమిటి? అయినా వస్తారేమో. వస్తే మళ్ళీ అదొక కోపకారణం. లేని బలం తెచ్చుకుని వంటింట్లో అడుగుపెట్టింది. పరధ్యానంగా ఉండగా అన్నం ముద్దయిపోయింది. ఆలోచనలతో కూర తరుగుతుంటే వేలు తెగి రక్తం కారింది. అయినా ఆమెకు బాధలేదు. పుట్టిన రాదిగా భోగభాగ్యాల నడుమ గారాల వారసురాలై పెరిగిన ఆమెను వివాహానంతరం భర్త ప్రేమ, లాలన ప్రపంచాన్నే మురిపింపచేశాయి. పుట్టి పెరిగిన సంస్కార గౌరవపూరితమైన వాతావరణము, మెట్టినింటి సౌజన్యము ఏకమై లోకం పోకడా అర్థం కాకుండా చేశాయి. అయోమయంగా రవీంద్ర కోసం ఎదురు చూస్తూ కూర్చుంది. పని మనిషి ఇంటికి పోతానని హెచ్చరించడంతో మాధవికి వేళ తెలిసి వచ్చింది. 10:30. అరే, ఈయన రాలేదు. ఉస్సురని డీటూర్చింది. రాత్రి భోజనం లేదు, ఇప్పుడు లేదు. ఆరోగ్యం పాడైపోదు. పని మనిషిని పంపేసి పక్క మీద వాలుతుండగా బయట ఎవరిదో పిలుపు విని విసుక్కుంటూ లేచి వెళ్ళింది. 60 ఏండ్ల ముసలమ్మ. రవీంద్రబాబు గారు నన్ను వంటకు కుదిర్చారు. మీరు పుట్టింటికి వెళ్ళిపోతారట కదూ అంది. 1000 పిడుగులు ఏకమై నెత్తిన పడ్డట్లు, భూమి ఆకాశాలు ఏకమై దద్దరిల్లుతున్నట్లు, దావానలం పరుగులెత్తి పాకి వస్తున్నట్టు కంపించి అదిరిపోయింది మాధవి. నిల్చునే ఓపిక నశించి నీరసంగా కుర్చీలో చేరబడింది. అయిపోయింది 3 రోజుల ముచ్చట. ప్రాణాధికంగా ప్రేమించిన భర్త హీనాతిహీనంగా ద్వేషిస్తున్నాడా? వారం రోజుల కిందట మాధవిని విడిచి నేనుండలేనని శ్రీధర్ను సాగనంపినవాడు ఈనాడు నిర్మోహమాటంగా పుట్టింటికి పోమని అన్యాపదేశంగా కబురంపాడు. తనకు తానుగా చెప్పలేకపోయాడా? తన చేతి వంట అంత పాప పంకిలమా? ఎంతలో ఎంత మార్పు! అంత పాపిష్ట పని తనేం చేసింది? మాట్లాడరేమమ్మా, ఇప్పుడేం చేయమంటారు? కాఫీ కాచనా? ఆ మాటలకు మళ్ళీ మాధవి ఆలోచనలకు అంతరాయం కలిగింది. లోపలికెళ్ళండి. వంటింట్లో అవసరమైన వస్తువులన్నీ ఉన్నాయి. ఏదో ఒక టిఫిన్ చేసి ఆఫీస్కి పంపాలి. ఏం చేయమంటారు? విస్తుపోతూ అడిగింది ఆ ముసలమ్మ. అవసరమైన వస్తువులు ఏ పూట కాపూట ఇచ్చి చేయించుకుంటారు అందరూనూ. ఈవిడెవరో పాపం చిన్నపిల్ల. వంటగదంతా తనకే అప్పచెప్పేస్తుంది. మీకు నచ్చినదేదో ఒకటి చేసి పంపండి. మేడ మీదకు వెళ్ళిపోయింది మాధవి. మనుషులెవ్వరూ లేని మారుమూల అడవికి పోయి బిగ్గరగా మనసారా ఏడవాలనిపించింది మాధవికి. ఏడ్చి ఏడ్చి ఎప్పుడు నిద్రపోయిందో. మోటార్ సైకిల్ హోరుకు మెలకు వచ్చి లేచింది. సాయంత్రమైంది. రవీంద్ర ఆఫీస్ నుంచి వచ్చినట్లున్నాడు. మంచం మీద నుంచి లేస్తూ ఎదుటి నిలువుటద్దంలో తన ప్రతిబింబం చూసుకుని తానే హడలిపోయింది. దువ్వుకోని తల, నలిగిన దుస్తులు, ఉబ్బిపోయిన ముఖం. ఛీ, తనేనా? ఏడ్చేవాళ్లను అసహించుకునే తానేనా ఇంతగా ఏడ్చింది? అయినా ఏమిటంత అవివేకం? ఏదో చిన్న కలహం వచ్చింది. దాన్ని తెలివిగా అణిచేసుకోవాలి కానీ ఇంత దిగజారిపోతే ఎలా? ఇటువంటివి ఇంచుమించుగా ప్రతి సంసారంలోనూ ఉండేవే. కాకుంటే ఎప్పుడూ అలవాటు లేక నాకిలా కొత్తగా ఉంది. ఆయనేదో ఆవేశపడ్డారు. నేను లాలించి కారణమేమో తెలుసుకోకుండా ఇలా మోగనోవు పడితే ఎలా? ఆయనేదో కోపంగా అన్నారని నేను అభిమానపడి పౌరుషంగా మాట్లాడితే ఏమవుతుంది? తాడును 2 వైపులా బిగించితే పుటుక్కున తెగిపోదు. అమ్మయ్యో, అలా జరగనివ్వను. నేను మాధవిని, సామాన్య మానిని కాదు అనుకుంటూ త్వరగా లేచి కిందికి వెళ్ళింది. ఉదయం భోజనం చేయనందున మరీ నీరసంగా ఉంది. అడుగులు తేలిపోతున్నాయి.
ముఖం కడుక్కుని బట్టలు మార్చుకుని జడ వేసుకుంటూ హాల్లోకి వెళ్ళింది. మేడ మీదకు వెళ్లే ఉద్దేశంతో పరిచితమైన బూటు చప్పుడు విని పక్కకు చూసేసరికి అప్పుడే గడప దాటి లోనికి వస్తున్నాడు చక్రవర్తి. రవీంద్ర ఏడి? అతని చికాకు ఏమైనా తగ్గిందా? ఇంకా ఆఫీస్ నుంచి రాలేదు. అప్రయత్నంగా అబద్ధం ఆడేసింది. అసలే చికాకుగా ఉన్న అతడు చక్రవర్తితో మాట్లాడతాడా ఇప్పుడు? చక్రవర్తి నేత్రాలలో ఆశ్చర్యం తొంగి చూసింది. కాంపౌండ్లో ఉన్న మోటార్ సైకిల్ చూసి రవీంద్ర ఇంట్లోనే ఉన్నాడనుకుంటూ వచ్చాడతను. మీరు మరీ నీరసంగా ఉన్నారు. ఇదిగో ఈ టానిక్ ఉదయం సాయంత్రం భోజనం అయిన తర్వాత 2 చెంచాలు తీసుకుంటూ ఉండాలి. ఈ మాత్రలు ప్రతి ఉదయం 2 తీసుకోండి. పాలు పండ్ల రసం బాగా తాగాలి అన్నాడు మాధవితో. థ్యాంక్స్. ఇవన్నీ మీరు తెచ్చారేమిటి? ప్రిస్క్రైబ్ చేస్తే బజార్ నుంచి నేను తెప్పించుకునేదాన్నిగా. ఎవరైతేనేం పరాయి వాళ్ళమా? అదీ కాక నేను కొనలేదులేండి. మాకు శాంపిల్స్ వస్తాయి చాలా మందుల కంపెనీల నుంచి. మరి వెళ్తాను. రవీంద్రను కలుసుకోలేకపోతున్నాను అంటూ బయటికి నడిచాడు. సాగనంపడానికి మాధవి గుమ్మం వరకు వెళ్ళింది. అన్నట్లు ఇదిగో మీ హ్యాండ్ బ్యాగ్. మీరిచ్చిన కథ ఇదిగో చాలా బాగుంది. అంతకంటే వర్ణించే శక్తి లేదు. వెళ్ళిపోతూ మరోసారి మోటార్ సైకిల్ వైపు చూసి వెళ్ళిపోయాడు. మాధవికప్పుడు తన తప్పు తెలిసింది. అబద్ధమాడటానికైనా అనుభవం కావాలి. లోపలికి వెళ్ళిపోతూ మెట్ల మీద చప్పుడు విని పైకి చూసింది మాధవి. రవీంద్ర తనని తీక్షణంగా చూస్తూ దిగి వస్తున్నాడు. వచ్చారా? కాఫీ ఇవ్వనా? పలకరించింది దరహాసవదనంతో. చక్రవర్తేనా వచ్చాడిప్పుడు? తీక్షణంగా ఉన్నాయి చూపులు. అవును, మళ్ళీ వస్తానని వెళ్ళిపోతున్నారు. అది వాడి దగ్గరికి ఎలా వెళ్ళింది? మాధవి చేతిలో హ్యాండ్ బ్యాగ్ గుచ్చి చూస్తూ అడిగాడు. నిర్ఘాంతపోయింది మాధవి. డాక్టర్ని ఎప్పుడూ దేవతగా మాట్లాడే రవీంద్ర నోటి నుంచి ఈ అల్పమైన మాటలు ఎలా వస్తున్నాయో, కారణమేమిటో? ఎలా చెప్తే బాగుంటుందో ఆలోచిస్తున్నావా? ఇక సహించలేకపోయింది మాధవి. ఆలోచించాల్సిన అగత్యం లేదు. మొన్న చక్రవర్తి తోటలోకి వెళ్ళినప్పుడు మర్చిపోయాను. కానీ మీ ధోరణే అర్థం కాకుండా ఉంది. కాస్త వివరంగా చెప్తారా? కోపంగా కాకపోయినా కొంత కఠినంగానే అడిగింది. నేను అడుగుతున్నది కూడా అదే. ఏమిటి నీ ప్రవర్తనకు అర్థం? నాతో రావటానికి అంత మొహమాట పడి మురిపించుకున్నదానవు. నేను లేనప్పుడు ఆ తోటలోకి ఎందుకెళ్ళావు? రాత్రి 12 గంటలకు వాడిక్కడికి రావాల్సిన అవసరం ఏమిటి? అంతకంతకు అతడి కంఠంలో తీవ్రత హెచ్చింది. నా అంత నేనిచ్చిన నాడు తప్పుబట్టిన దానవు. ఆ కథల్ని నువ్వెందుకు ఇవ్వాల్సి వచ్చింది? నేనింకా రాలేదనుకుని అరగంట బాతాకానీ కొట్టి సాగనంపుతూ ఇటు తిరిగి నన్ను నవ్వుతూ పలకరిస్తున్నావు. ఎంతకైనా తగిన దానవు. ఛీ! చీత్కారం చేస్తూ పక్క గదిలోకి వెళ్ళిపోతున్న రవీంద్ర ఏదో శబ్దం విని తిరిగి చూశాడు. మాధవి స్పృహ తప్పి నేల మీద పడిపోయింది. కుడి కణతపై దెబ్బ తగిలి రక్తం చిమ్ముతుంది. తన నేరారోపణకు ఆమె ఏదో సమాధానం చెప్పవచ్చునని, అది వినకుండానే అక్కడి నుంచి లోపలికి పోదామని క్రోధంగా వెళుతున్న రవీంద్ర ఆ దృశ్యం చూసి గాబరా పడిపోయారు. కంగారుగా మాధవి దగ్గరకు పరిగెత్తుకు వెళ్ళాడు. పని మనిషి వచ్చి శోకాలు మొదలెట్టడంతో అసలే బేజారెత్తిపోయాడు. 2 చేతులపైన లేవనెత్తి సోఫాలో పడుకోబెట్టి ఫ్యాన్ వేశాడు. ముందు డాక్టర్ని పిలవండి బాబూ. లక్ష్మీదేవి వంటి మా తల్లి తండ్రోయ్. ఆ శోకాలు విని కర్తవ్యం స్ఫురించి ఫోన్ దగ్గరకు పరిగెత్తాడు. నీరసంగా కళ్ళు తెరిచిన మాధవికి ఎదురుగా లేడీ డాక్టర్ ఇందిర, ఆమె నర్సు, రవీంద్ర పని మనిషి అందరూ తన చుట్టూ గుమిగూడి ఆత్రంగా చూస్తూ కనిపించారు. తలకు కట్టిన కట్టును తడిమి చూసుకుంటూ లేచి కూర్చోబోతున్న మాధవిని వద్దని డాక్టర్ వారించి వేడి కాఫీ తాగించింది. అయినా లెక్క చేయకుండా లేచి కూర్చుంటూ తెచ్చిపెట్టుకున్న చిరునవ్వుతో, పర్వాలేదులేండి, మేడమెట్లు దిగుతూ కళ్ళు తిరిగి పడిపోయాను అంది. రవీంద్ర ముఖమెత్తలేకపోయాడు. కొంచెం 4 రోజుల పాటు వచ్చి చూస్తూ ఉండండి అంటూ డాక్టర్ని సాగనంపాడు రవీంద్ర. మాధవి నీరసంగా పిచ్చిచూపులు చూసింది. రవీంద్ర బలవంతంగా దృష్టి తిప్పుకుని వెళ్ళిపోయాడు అక్కడి నుంచి. కొద్ది నిమిషాలు పోయాక మెల్లగా లేచి కాఫీ కలిపి మేడ మీదకు తీసుకెళ్ళింది మాధవి. 2 అరచేతులలో ముఖం ఆనించి డ్రాయర్ పైకి కాళ్ళు బారా చాపి ఆలోచనలో మునిగి ఉన్నాడు రవీంద్ర. సవ్వడి విని తలెత్తాడు. కానీ కాఫీ తీసుకోలేదు. కొంచెంసేపు అలాగే నిల్చుని మెల్లగా కప్పు బల్ల మీదుంచి వెళ్ళిపోయింది మాధవి. నీరసంగా పడుకున్న మాధవిని రాత్రి 8 గంటలకు వంటామె లేపింది. అయ్యగారు భోంచేశారు, మీరు కూడా రండమ్మా. నాకొద్దు, మీరు తిని వెళ్ళండి అంది నీరసంగా మాధవి.
ఆ వంట ఆమె పరిస్థితి క్షణంలో పసిగట్టేసింది. ఆమె అనుభవశాలి, అనేకం చూసి ఉంది. కొంచెం జాలి కలిగింది. పళ్ళెల్లో భోజనం పెట్టి ఆ గదిలోకే తీసుకొచ్చింది. భార్యాభర్తల మధ్య చిన్న చిన్న కలహాలు సహజం తల్లి, ఈ మాత్రం దానికే ఇంత ఇదా? బుజ్జగిస్తూ దగ్గర ఉండి తినిపించింది. చల్లని ఆ మాటలకు బోరున ఏడ్చింది మాధవి. ఘనీభవించిన మేఘం చల్లగాలి సోకగానే వర్షించినట్లు. తాను భోజనం చేసొచ్చి, నేను వెళ్తున్నానమ్మా, పొద్దున్నే వస్తాను అని చెప్పి వెళ్ళిపోయింది ముసలమ్మ. ఒక పావుగంట పోయాక గది బయటకు వచ్చిన మాధవికి బుట్టతో ఏవో పట్టుకుపోతున్న వంటలక్క త్వర త్వరగా హాలు దాటిపోవడం కంటపడింది. ఆమె తనను చూసి కూడా చూడనట్టే నటించింది. తలుచుకుంటే అడ్డు పెట్టగలదు, కానీ ఏం ప్రయోజనం? మానేస్తుంది, మరెవ్వరినీ రానివ్వదు. అదీ కాక రవీంద్రకు కోపం వస్తుంది. అయినా నాకెందుకు? నా ప్రమేయం ఏమీ లేకుండా కుదుర్చుకున్నది ఆయన. యజమానుల మధ్య సామరస్యం లేని ఇంట్లో నౌకర్లకు విధేయత ఎక్కడా? వీధి తలుపు వేసి మెల్లగా రవీంద్ర గదిలోకి వెళ్ళింది. అతడు కిటికీ దగ్గర నిల్చుని చీకట్లోకి చూస్తున్నాడు. గాజులు గలగలలాడించింది అతని దృష్టి ఇటు తిప్పడానికి. అయినా అతడు చలించలేదు. దగ్గరగా వెళ్ళి భుజం మీద చేయి వేస్తూ, మీరనవసరంగా బాధపడి నన్ను బాధ పెడుతున్నారు. మీరు బాధపడాల్సిందేం జరగలేదు. నేను మంచి చెడ్డలు తెలియని నీచురాల్ని కాదు అంది వణుకుతున్న కంఠంతో. చెయ్యి తోసేస్తూ వెళ్ళి పడుకున్నాడు రవీంద్ర. కానీ మాధవి కోపం తెచ్చుకోలేదు. నేను మంచి చెడ్డలు తెలియని నీచురాల్ని కాదు. విద్యాధికులు, అన్నీ తెలిసినవారు, ఎందుకీ మూగబాధ, ఎందుకీ రంపపు కోత నాకు? స్పష్టంగా నీ నేరం ఇది అని వేలెత్తి చూపండి, నోరు మూసుకుని ఒప్పుకుంటాను. అంతేకాని చక్రవర్తి తోటలోకి వెళ్ళినంత మాత్రానే నేరారోపణ? ఏ పరిస్థితుల్లోనో ఎందరితో కలిసి వెళ్ళినది తెలుసుకోరేం మీరు? తీక్షణంగా చూశాడు రవీంద్ర. ఇక చాలుగాని వెళ్ళు. నీ టక్కులన్నీ నా దగ్గర కాదు. నేనెంత బలవంతంగా కోపం అణుచుకుంటున్నానో నీకు తెలీదు. నన్ను కవ్వించి రేగగొట్టకు. ఏం చేస్తానో నాకే తెలీదు. పో నా ఎదుటి నుంచి. చెయ్యండి, మీరేం చేసినా సంతోషమే. ఈసరించి కొడతాను కంటే నన్ను చంపివేసినా సంతోషమే. కానీ దోషిగా తోలనాటం మాత్రం నేను భరించలేను. మీరు నవ్వినప్పుడు నవ్వటానికి, పొమ్మన్నప్పుడు పోవటానికేనా మిమ్మల్ని వివాహం చేసుకున్నది? భగవత్ సాక్షిగా చెప్తున్నాను, నేనే పాపము ఎరుగను. సంసారంలోని కొత్త మోజు పోయి మీరు అసహించుకుంటున్నారేమో. నోర్ముయ్. కోపంగా లేచాడు రవీంద్ర. లెక్చర్లు ఇవ్వడానికి, ప్రమాణాలు చేయడానికి ఇదేం సినిమా కాదు, నిజ జీవితం. నేనేమంత మూర్ఖుణ్ణనుకున్నావా? నా కళ్ళు కప్పి తిరగడానికి, తీపి కబుర్లు చెప్పడానికి, నా ఎదుట వాడితో మాట్లాడడానికే ఇష్టం లేనట్లు నటించి, లేనప్పుడు వాడితో షికార్లు, వాడి కారెక్కే తిరగడం, విందులు, వినోదాలు. ఓ, అడ్డు తీరిపోయిందనుకున్నావా? నేనొచ్చిన నాడు రాత్రి 12 గంటలకు వాడిక్కడికి ఎందుకు వచ్చాడు? వచ్చి నన్ను చూసి గతుక్కుమని మారు మాట్లాడకుండా వెళ్ళిపోయాడు. భర్త లేనప్పుడు ఆడదొక్కతే ఉన్న ఇంటికి అర్ధరాత్రి పరాయివాడు రావటంలో గల అర్థమేమిటి? అంత తెలియని మూర్ఖుణ్ణా? మరొకడైతే ఇద్దరిని ఆ క్షణంలోనే నరికి పారేసేవాడు. నేను గనుక అన్ని కుటుంబాల గౌరవ మర్యాదలు ఆలోచించి నీ బతుకు రచ్చకెక్కించకుండా ఊరుకుంటున్నాను. అది అలుసుగా తీసుకుని ఇంకా అధికారం చేస్తున్నావా నా మీద? చాలు చాలు, నంగనాచి కబుర్లు చెప్పక మారు మాట్లాడకుండా నిష్క్రమించు నా జీవితంలో నుంచి అన్నాడు రవీంద్ర. 5వ భాగం సమాప్తం. మిగతా కథని తర్వాతి భాగంలో విందామండి. కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కమెంట్ చేయండి. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నమస్తే.